వర్షాలే రాకబాయా, రూపాయి డబ్బులు లేవు, చేనులో పనులు లేవు, ఇంటికి పోతే పెళ్ళాం గోల, బయట చూసి అప్పులోలు గోల. ఇదేంద్రా ఇది? అట్లా బాధపడేకి లేదు, ఇట్లా ఇంత దుడ్లు కనిపిస్తున్నాయి నాకు. ఎవరు లేరురా స్వామి, ఈ దుడ్లన్నీ నాకే. దేవుడా నువ్వు ఉన్నావు. ఈ రోడ్ల పైన నా పేరే రాసున్నట్టుంది, అందుకే ఇంతసేపు అయినా ఒక్కడు కూడా నా కంటపడలేదే. వర్షం పన్నా పడకపోయినా నాకేమి డోకా ఉండదు. ఇంకా ట్రాక్టర్లకు పని లేకుండా అయిపోయి, వాన లేకపోయా. వాన వచ్చింటే ట్రాక్టర్ ఫుల్ పని ఉంటుంది. ఏం చేయలేకపోయా, వాన దేవుడే మొంగకపోయా, అక్కడే పోయా. నా సుఖనా ఏమైనా అట్లా గాబరు గాబరు అవుతున్నావు? ఇంటికాటి వస్తున్నాను డబ్బులు పెట్టుకొని. ఇత్తనము ఇప్పుడు పడింది కదా, వర్షం వస్తే ఇత్తనాలు వేస్తామని పెట్టుకున్నాను. ఇంటికాటి దాటేయలేదు, ఇంట్లో అవతలే పడిపోయి తెలుసు నాకు డబ్బులు. దానికని ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కానీ రాని, నాకు అసలు డబ్బులు ఈకోకుండా అయిపోయింది. వాళ్ళే ఆడో తెచ్చిచ్చినారు ఇత్తనం వేసుకోమని. నాకు టెన్షన్ అయిపోయింది ఎక్కువ. నాకు అది అట్లయితే కాదు, నువ్వు ఇంట్లో మట్టి బయటకు వచ్చినావు కదా, ఊర్లో లోపల పడిపోయినాయా లేకపోతే ఊరు బయటకు వచ్చినాక పడిపోయినాయా? ఇంట్లో గట్టుకొచ్చినాను, పడిపోయినాయి. ఆడ పడిపోయినా తెలుసు నాకు. ఏం చేద్దామబ్బా, నీ గాసారం నీ ఎంట పడింది, నల్ల సీబీలు చూసినట్లున్నావు. ఇగో నువ్వు కూడా ఏడాన్ని వెతుకు, నేను కూడా ఊర్లో పోయి విసారించి నీ డబ్బులు చూస్తాను పో. నువ్వు కూడా చూడిపో. పో, వాందేవుడు రాకపోయా, నా ట్రాక్టర్ పని లేకుండా అయిపోయా. ఈడు చూడు, నారాయణ గారు దుడ్లు పడిపోయాయి, ఏడో పడిపోయినాయి అన్న వచ్చినాడు. కానీ ఊళ్ళోనే పడి ఉంటాయి, ఎవరికోనికి చెక్కింటాయి. ఎట్లన్నా కానీ అంతా ఇప్పిస్తాను అప్ప పాప మనకు డబ్బులు. ఇరా ఇక్కడ ఏం బా పులిబిడ్డ, ట్రాక్టర్ రెడీ చేస్తున్నట్టున్నావు. గున్నులు తున్నుతావా వర్షం పడితేనే. ఇంకా ఏందనుకుంటే మళ్ళా అరే ఇరా పాప, మా నారాయణ ఇస్లాం చేస్తామని డబ్బులు పెట్టుకునినట్రా, ఏడ దావలో పడిపోయి అన్నాడు. అవి నువ్వు ఊరంతా తిరిగి సంద నువ్వే కదరా, ఇమ్మ నీకేమన్నా చెక్కిండి వచ్చా అని నాకు డౌట్ రా. ఏంది పులి నన్ను అనుమానిస్తాండావా? ఏం పులి ఇట్లా తప్పుడు కూతలు కూస్తానావా? పాపారాయణ కానీ దుడ్లు ఆడో పోతే కరెక్ట్ నాకే గంట కొట్టినట్టు ఎట్లా దొరుకుతాయి? కొంచెం అడిగే కన్నా అరుగుతారు ఉండాలా పులి. కాదురా, ఏదో అడిగితే అప్ప చిక్కినాయేమో అని. అంత దానికి నువ్వు ఇవన్నీ తప్పుడు కూతలు అవి అంటేరా నువ్వు నన్ను? యాటికి పోతున్నావు ఇప్పుడు? మరి తప్పుడు కూతలు అంటే నువ్వు ఎట్లా అడుగుతావా? అంతలా పెద్ద మనిషి అయ్యి ఊర్లో ఎవరైనా ఇంటే పాపరాయణ కానీ దుడ్లు నాకే దొరికినాయి అనుకోరా? ఆటగా పోతామా, పోయేటప్పుడు ఆటగాని అడిగితే ఏమైనా పనులు అవుతాయా? అసలే వర్షాలు రాక సస్తా ఉంటే అడిగితే దానికల్లా తప్పారా? నాకేం దొరలేబా, నాకు తెలుదాబా. సరే పోరా స్వామి, పులిబిడ్డ కనుక అనుమానం వచ్చిందంటే ఊరంతా వాసన పెడతాడు. నాకు దొరికిన దుడ్లు మరి నేలకి ఇస్తే నాకెవడిస్తాడు? నీ దుడ్లు ఇంట్లో దాపెడితే నా పిల్లం మీద అనుమానము. ఊర్లో ఏడన్నా దాపెట్టినామంటే ఊరోళ్ళందరూ తెలిసిపోతుంది. ఈ కుండలో పెట్టి ఈ సెట్లో దాపెట్టానంటే ఎవ్వనికి అనుమానం రాదు. ఒక వారం తర్వాత ఈ దుడ్లన్నీ నేను వాడుకోవచ్చు. మా చెట్టు తల్లి, నువ్వే నా దుడ్లు కాపాడాలమ్మా. ఈడ త్వరలో దాపెడతా. ఇంట్లో ఉన్నప్పుడు అసలు రాదు, ఈ బయటకు వచ్చినప్పుడు కడపలో తీసుకోవా ఫస్ట్. ఏం చేస్తాను? ఏంద్రా కడపలో అర్జెంట్ రా, గుడి కూడా కూర్చొని పోతుంటే లేపుతున్నారా? అయ్యో రామా, ఈ చెట్టు మా తాతలకు పెంచిండేది, గుర్తుగా పెట్టుకున్నాను. ఈడ ఏరకు గుర్తు. నువ్వు ఊరుకోరా, నీకు చెప్పే కాదయ్యా స్వామి, నేను చెప్పేది అట్లా కాదు. ఈ చెట్టు కాడ మా తాత ఆత్మ ఉందయా, ఈడ కూర్చోకూడదు, వాసన వస్తుంది మా తాతకి. అవునా? చోటు పో. అమ్మా ఈడేమో అమ్మా, ఈ పులిగిడ్డ గాడు కొంచెం ఉన్నట్టు ఈడగిని ఏరిగే లోపల అది కుంట కనిపెడతాడు వీడు.
మంచి పని అయిందబ్బా. ఈడే ఉందాం అబ్బో, లేదంటే చాలా కష్టము. బతుకు ఇట్లయింది. దుడ్లు లేని రోజులు దుడ్లు 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 అని వస్తాయి. ఇప్పుడు ఆవో దుడ్లు దొరికినాయిలే అనుకుంటే అవి కాపాడుకునే సస్సేకి వస్తుంది. మనశ్శాంతి లేకుండా పోతుంది రా స్వామి. ఎట్లా ఈ డబ్బులు ఖర్చు పెట్టాలో కూడా నాకు అర్థం కావటం లేదే దేవుడా. యో యో చేస్తాను గతిలే నా కొడుకున్నట్టున్నావే. కట్ల కోసం వచ్చేస్తావి ఇప్పుడు. ఎవడబ్బా నీకు ఆయమ్మా కట్లు పెట్టి వంట చేసేది నీకు? నా పిల్లం నీళ్ళు కాబట్టి కట్లు అడిగిందప్పా. ఏం పెద్ద నీదేమి నీకు బాధ అయింది కదా? కాదు, ఈ చెట్టు మా తాతల కాలం నుంచి మేము పెంచుకున్నామయ్యా. ఈ చెట్టు కాడ పుల్ల లేరమని యానా కొడుకు చెప్పు నీకు. నీకేం నొప్పా? చెట్టు కాడ ఈ కట్లు తీసుకొని ఇదేందిరా అందరూ నేను చెట్టు కాడ దాపెడితే ఈ చెట్టు కాడికి వచ్చినారు. ఈ చెట్టు కాడ ఎవరైనా తరిమినా కూడా మళ్ళీ అనుమానం నా కొడుకులే. ఇట్లొద్దు, ఒక మంచి ఉపాయం వేస్తా. ఇప్పుడు ఇది ఇక్కడ కనిపించినాను అనుకో, ఎవడెవడు ఈ చెట్టు కాడికి రాడు. ఇప్పుడు నా చెట్టులోకి ఎవడెవడు ఇట్లా రాసినా కదా, ఇంకా ఎవడెవడు ఈ చెట్టులో డబ్బులు కుంటుందని అనుకోడు. ప్రశాంతంగా ఓ 2 రోజుల తర్వాత వచ్చి ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా. ఆ టీవీలో వార్తలు వచ్చినాయంటే ఖచ్చితంగా వాన పడుతుందప్ప. ఇంక రేపు పోయి గొర్రె వేసి ఇత్తనం వేసేది దున్నడే దున్నడు ఇంకా ఇడిచేది లేదు. ఇంకన్నా మొన్న నా పెళ్ళ ఆడ కట్లు ఏరుకుండా పోని పంపించింటే ఆడ వీరగాడు ఉత్త గాబరు లేపుతున్నా, పుల్లలు కానీ ఏరుకోనేయడం లేదన్నా. నాకేమో అనుమానం వస్తుందినా. అవునా? నేను చెమ్మట్టుకు పోయింటే ఆ బుడిని చుట్టూరు వాడు అక్కడికి కూర్చోవద్దు ఇక్కడ కూర్చోవద్దు అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చి అనుమానం వచ్చింది అవని మీద. నేను ఆడ కూర్చోనికపోయా, ఇక్కడ కూర్చోనికపోవాడు. సరేనప్ప చెట్టు ఏదో ఉంది, సరే దాన్ని చూడాల. సుంకన్నా డబ్బులు పోయినాయి. అప్పుడు నాకు కంపం పట్టిపోయింది. నాకు నేను చచ్చిపోతాం అనుబుద్ధి అవుతుంది. నా డబ్బులు లేక ఇప్పుడు ఇత్తులు వేసుకోవాలా, కంపాలు పట్టిపోతున్నాయనా. నువ్వు ఎట్లా ఒకటి చేయాలనా చెప్పనా? నీ డబ్బులు ఎక్కడా పోలేదు. సరే నీ డబ్బులు తెచ్చిస్తాను, నువ్వు ఇంటికి పో, దొరికినట్లే పో. నువ్వు పో. వాడు నన్ను కూడా దొడ్డుకు కూర్చొని లేదు. వాడు నన్ను కానీ కొట్టా నా మనసు. సినా ఏదో పలక కట్టినారు చూడప్ప. ఇదేమో పలకలో రాశాను, ఈ చెట్టులో డబ్బులు కుండ లేదని రాశాను. అరే సినా, ఆ కుండ లేదని రాసింటే ఈడే ఉంటది అది ఎత్తి రాసిన. ఉందా? తీసుకో. సరే సినా, ఈడు ఎందుకు కావులున్నాడు తెలుసా చెట్టు చుట్టూరు. డబ్బులు చూడరు ఈడు పెట్టినాడు. ఇది పెట్టు. ఈ డబ్బులు నారాయణ గానివే, కానీ ఈరాయణ గాని చిక్కినాయి. అందుకే ఈడు దాబెట్టి వాడు ఈడు కావులున్నాడు. అప్ప అరే సీనా, సాక్షిస్తుంది దానితో ఆ పలక మీద రాయిరా. అరే సీనా, రాసినావు కదా? సరే పోదాం రప్ప, వడిచేలప్ప. నన్నేమి ఈ ఊర్లో ఉండిచ్చేటట్లు లేరు నా కొడుకులు. డబ్బులు తీసుకొని ఆనంద దూర దేశానికి పోతా. ఇదే నాకుండా దూర దేశానికి పత్తా లేకుండా ఇడుస్తాను. అంటే 500 నోట్లు లావు దుడ్లన్నీ పెట్టినా కదరా, యాడికి పోయినా. ఇదేంది ఇది? నిజంగానే డబ్బులు లేవా? నేనేమో ఈడ కుండలో లేవంటే ఈయన నిజగడ్డే లేవంటే ఏముందో కన్ను పడిందిరా. మొత్తానికి ఉద్దరు సొమ్ము నిద్ర పోకోకుండా దాపెడితే ఎవడు రావాడు మొత్తానికే లేపినాడు. ఆపపు సొమ్ము పరుల పాలంటే ఇదేరా. కష్టపడకుండా వచ్చిన 1 రూపాయి కూడా నాకు దక్కదు. పై బుద్ధిగా పని చేసుకుంటా. ఆడ చెట్లో పెట్టిపోయినాడు ఎవడో. ఇగో డబ్బులు తీసుకొని పోయి ఇస్తున్నాను వేసుకోపో. ఏదో ఇతను మీకు టయానికి ఇచ్చినాను నువ్వు. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఈ వీడియో చూసారు కదా. మనకి
కష్టపడకుండా వచ్చింది ఏది మిగలదు, అది తెలుసుకోండి అని చిన్న నీతి కథ. ఈ మధ్య చాలా మంచి నీతి కథలు అయితే తీస్తున్నాం, ఎక్కువ రైతులపైన తీస్తున్నాం, ఎందుకంటే మా నేటివిటీకి తగ్గట్టు మేమైతే తీస్తున్నాం అంట. మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కామెడీ వీడియోస్ వస్తాయి. నవ్వండి, నవ్వించండి. మరొక వీడియోతో మరి కలుద్దాం. బాయ్.